Anti-Imperialism and Varied Lights of William Pearson 2014 and etc. చాలా పుస్తకాలు ఇంకా రచించారు. ఆ ఇన్వైట్ అంశం ఏంటంటే ఈనాడు కొంతకాలం క్రితం అయోధ్య రామాలయం బాబ్రీ మసీదు వివాహం చాలా కాలంగా జరిగింది. ఒకానొక సందర్భంలో భారత ప్రభుత్వానికి అక్కడ మేము కొంత పూజలు చేసుకుని వెళ్ళిపోతాము అని అక్కడ ఏ రకంగానూ కూడా బాబ్రీ మసీదు ఉన్నదానికి భంగం కలిగించము అని చెప్పి లిఖితపూర్వకంగా ఆనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి లెటర్ ఇచ్చి కూడా బాబ్రీ మసీదు విధ్వంసానికి గురైన సంగతి అందరికీ తెలిసినదే. కేంద్రంలో వర్షిప్ ప్లేసెస్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ దేవాలయాలు కానీ ఏ మసీదులు కానీ ఏ చర్చిలు కానీ ఉన్నాయో వాటిపైన మళ్ళీ వివాదాల్లోకి వెళ్ళొద్దు అనేటటువంటి ఒక చట్టం తీస్తే సరే ఆ రోజు అయిపోయింది బాబ్రీ మసీదు విధ్వంసం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జ్ఞానవాపి మాస్క్ అనేటటువంటి చోట అప్పుడు ఒక వివాదాన్ని చేయటం, అట్లాగే అట్లా అలహాబాద్ హైకోర్టులో లోకల్ కోర్టులో తీర్పులు తీసుకుని ఇప్పుడు అక్కడ ఆ కింద మసీదు కింద ఉన్నటువంటి దాని కింద పూజలు చేయటం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మధురలో శ్రీకృష్ణ దేవాలయం అక్కడ ఉన్న మాస్కుని తీసేయాలని ఈ రకంగా ఒక మత విద్వేషాన్ని పెంచేదానికి నాడు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే చరిత్రలో చాలా అవాంఛనీయమైన సంఘటన జరిగినాయి. మనందరికీ తెలిసిన నగ్న సత్యం, ఆ రోజుల్లో బౌద్ధ మతం ప్రజలలో అత్యంత ఆదరణ పొందింది. ఆ తర్వాత వచ్చినటువంటి వీరశైవం ఆ బౌద్ధ ఆరామాలని కూలగొట్టింది, జైన దేవాలయాలను కూలగొట్టి దాని మీద దేవాలయాలు కట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు ఈ సోకాళ్ళు హిందుత్వ ప్రచారం చేసి వాళ్ళని మీరు ఒప్పుకుంటారా? చరిత్రలో ఎక్కడెక్కడైతే బౌద్ధ ఆరామాలని జైలు దేవాలయాలని కూలగొట్టి దానిపైన మీరు శివాలయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ కట్టిన వాటిని ఈరోజు తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. పార్లమెంట్లో కూడా ఆ రోజు బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు డిసెంబర్ 2వ తారీఖున పార్లమెంట్లో ఒక చర్చ జరిగిన సందర్భంగా ఆనాడు ఎంఐఎం ఓవైసీ అతను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే, లేక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ బాబ్రీ మసీదు అడుగున రామాలయమే కాదు ఏ ఆలయం ఉన్నప్పటికీ కూడా మేము మా యొక్క క్లెయిమ్ వదులుకుంటాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ సభలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులు మాకు సుప్రీంకోర్టు తీర్పు మీద నమ్మకం లేదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాంట్లో మాకు నమ్మకం లేదు, మా నమ్మకం మా విశ్వాసం రాముడు అక్కడే పుట్టాడని, కాబట్టి అక్కడే గుడి కట్టాలన్నటువంటి వాదన జరిగింది. ఆ రోజు నేను పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాను. నేను అడిగాను, మీరు ఒప్పుకుంటారో ఇప్పుడు మీరు బౌద్ధ ఆలయాల మీద కానీ జైన ఆరామాల మీద కానీ మీరు దేవాలయాలు కట్టిన వాటిని ఈరోజు తొలగించడానికి మీరు అంగీకరిస్తారా? అట్లాగే ఎంతో విదేశాలు వెళ్ళి ఎంతో గొప్ప చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సామాన్లని సూట్ కేసుని బయటపడేసిన అనాగరికమైన చర్యలు కనుక జరిగినాయి. అట్లాగే దళితుల పట్ల చాలా అవమానకరంగా కొన్ని సందర్భాలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు మా వాళ్ళకి అట్లా చేశారంటే మీరు ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? దీనికి మీరు కూడా పనిష్మెంట్ అనుభవించాలని అడిగేటటువంటి పరిస్థితి వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? చరిత్రలో జరిగిన పొరపాట్లని దుర్మార్గాల్ని మర్చిపోయి భవిష్యత్తులో మంచిగా శాంతియుతంగా నలుగురు కలిసి వెళ్ళేటట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి కరెక్ట్ కాదు అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడటం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కావాలని భారతీయ జనతా పార్టీ ఈ హిందూ మతం అట్లాగే ముస్లింలకి మధ్య విద్వేషాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
దానికి తోడు చాలా దుర్మార్గం ఏంటంటే క్రైస్తవ మతం వారు కొన్ని వందల సంవత్సరాల నుంచి హాస్పిటళ్ళు పెట్టి స్కూళ్ళు పెట్టి సమాజంలో చాలా నిరాదరణకు గురైనటువంటి దళిత వర్గాలు అత్యంత పేద వర్గాలకి ఆ చదువు లేకపోతే వైద్యం సహాయం చేస్తా ఆ సేవలు అందిస్తా వాళ్ళు క్రైస్తవ మతాన్ని పెంపొందించుకోవడానికి వ్యాప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దానికి ఎవరు కూడా అభ్యంతరం పెడతానికి అవకాశం లేదు. భారత రాజ్యాంగం మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది. ఇవాళ చర్చిలకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల్ని అతిక్రమించుతున్నారు అనే పేరు మీదుగా వాళ్ళకి ఆ విదేశీ విరాళాలు పొందేదానికి కట్ చేసేసినటువంటి పరిస్థితి జరిగింది. చాలా ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ ఇట్లా ముస్లింలు ఈ దుకాణాలు ఇళ్ళు మసీదులు కూలగొట్టడం కరెక్ట్ కాదు, ఇది దుర్మార్గంగా చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి కూడా వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు రిపోర్టులు రాసినందుకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ని మూసేయించినటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే అక్కడ గుజరాత్లో మారణకాండ జరిగి కొన్ని వేల మంది ముస్లింలు చచ్చిపోయారు. ఎంత మానభంగాలు జరిగినాయో, ఎన్ని ఘోరాలు జరిగినాయో ఆ బాధితుడికి సహాయం చేస్తూ ఉండే ఫోర్ట్ ఫౌండేషన్ కూడా మూసేయించి ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్కి వ్యతిరేకంగా చేస్తారని చెప్పి లైసెన్స్ క్యాన్సిల్ చేసినటువంటి విధంగా చాలా అప్రజాస్వామ్యంగా నడుస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. వీటిని ఖండించాలి. తప్పనిసరిగా రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కూడా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ తప్పుల్ని ఖండించి దానికి మైనార్టీలకి ఒక రక్షణ కల్పించాలి. వాళ్ళకు ఒక భద్రతా భావాన్ని నెలకొల్పి ఏ మతం అయినా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా మనందరం భారతీయులు, మనందరం అన్నదమ్ములు అనేటటువంటి సౌభ్రాతృత్వంతో ముందుకు నడిచేదానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను.